నమస్తే వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం మాయమిలియ బుస్ని విరూపాక్షి అన్న గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. నిన్నటి రోజున చిప్పగిరి మండల కేంద్రంలో టీడీపీ సుపరిపాలన అంటూ డేగులపాడు సర్పంచ్ ఆలూరు ఎమ్మెల్యే గురించి ఏవేవో మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. మీరు ఒక గ్రామానికి సర్పంచ్ కానీ మా అన్న ఆలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అది గుర్తుపెట్టుకోవాలన్నారు. మా నాయకుని గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. డేగులపాడు సర్పంచ్ మీ నాయకుడిని 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా గెలవలేకపోయారన్నారు. మా నాయకుడు అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు ఏదో విస్తృత స్థాయి అని వాళ్ళు సమావేశమై వాళ్ళ మీటింగ్లో మన ఆలూరు శాసనసభ్యుల విరూపాక్షి గౌరవంగా మాట్లాడుకోకుండా వాళ్ళు ఏదో కించపరిచే రకంగా మాట్లాడుతున్నారు. కానీ అది ఇంతటి సమంజసం కాదని కూడా ఈ మీడియా ముందర మేము తెలియజేస్తున్నాం. అన్న, మీరు నిన్న మాట్లాడిన వ్యక్తి డేగులపాడు సర్పంచ్ గారు, మీరు ఒక గ్రామానికి సర్పంచ్. కానీ ఈరోజు మీరు క్లీన్ చిట్ చేస్తామన్న విరూపాక్షి మాకిచ్చిన 11 అంటున్నారు. కానీ ఆ 11 సీట్లలో రాయలసీమలో ఒక ముద్దు బిడ్డగా నిలిచిన వ్యక్తి అంటే ఈరోజు ఆలూరులో ఒక విరూపాక్షి అన్న. మీ నాయకుడు 2-3 మార్లు పోటీ చేసినా కూడా ఈ ఆలూరులో మీరెవరు కూడా తెలుగుదేశం జెండా ఎగిరేయలేదు. మా నాయకుడు ఎవరికి ఇచ్చినా కూడా మా ఆలూరులో వైసీపీ జెండా ఎగిరేసాం. కానీ అలాంటి వ్యక్తి మా విరూపాక్షి అన్న. ఆయన్ను అనడం చాలా సమంజసం. మీరు సూపర్ 6 అమలు చేశారన్నారు, కానీ సూపర్ 6లో ఒక 6 కూడా అమలు చేయలే. అది మీరేమంటున్నారు, ఒక తల్లికి వందనం అని మీరే చెప్తున్నారు. ఒక తల్లికి వందనం ఇచ్చాను. మీ ప్రభుత్వం వచ్చేసి 14 నెలలైంది. 14 నెలలకు గాను మీరు ఇచ్చినది ఒకే ఒక పథకం. అది కూడా ప్రజల్లో ఏమా నీకు పథకం అందిందంటే ఆ అమ్మఒడి వచ్చిందన్న అంటున్నారు. కానీ మీ తల్లికి వందనం ఇచ్చిన మా జగనన్న పెట్టిన పేరు, పథకం పేరే అందరి మనసులో నిలిచింది. మీరు ఎన్ని ఇచ్చినా కూడా మీ సీఎం అయితేనేమి, మీ పవన్ కళ్యాణ్ అయితేనేమి, మీ లోకేష్ బాబు అయితేనేమి ప్రజల్లో గుండెల్లో ప్రేమనైతే నింపుకోలేరు. మా జగనన్న ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి కుటుంబంలో. అన్నమయ్య జిల్లా